గట్టిగా వాయించండి. ఏ డాన్స్ ఇది? బాగున్నారు పాదరు. ఈ సంవత్సరమైనా బాగా వర్షాలు కురవాలని ప్రార్థించండి. ఈ సంవత్సరం కాదు, ప్రతి సంవత్సరం బాగానే కురుస్తుంది. పాదరు, ఈ గోలంతా మీకేమైనా గందరగోళంగా ఉందా? దీన్ని గోలనకు. అందరూ ఆనందంగా ఉంటే నాకు అదే పరమానందం. పంపు ముంచాడు. పాదరుని పిలిచిన దగ్గర నన్నే కొడకాని పిలిచేస్తున్నాడు. అయ్యో, ఇదంతా చూస్తే వచ్చిందాన్నే వెళ్ళిపోద్దేమో. మీ నాన్న గురించి తెలుసు కదా. బాంబులు కాదు, టపాకాయలు టపాకాయలు. అమ్మాయి గారు అరేవండే. హలో అంకుల్. హాయ్, ఐ మీనాక్షి. కుమార్ సార్ గారి కూతురికి స్వాగతం. అయినేమీది బంగారాదు. ఇదేంటి ఈవేళ ఊళ్ళో తిరగలేదా? నిన్ను సంతోషపరచడానికి ఇన్ని ఏర్పాట్లు నా కోసమా? అవును. ఓ మై గాడ్. మా నాన్నగారు ఏర్పాట్లన్నీ ఇలానే ఉంటాయి. బంగారాజు ఊరికొచ్చే మేము ఇట్టగే స్వాగతం చెప్తాం తల్లి. రామ్మా రా. ఎట్టకుందా? ఇంత బ్రహ్మాండంగా అరేంజ్ చేశారు. ఫెంటాస్టిక్. నేను ఒకసారి షూట్ చేసుకోవచ్చా? మరి అడగలేటి? ఒరే ఎదవన్న లేదవల్లరా, అమ్మాయి గారు షూటింగ్ తీస్తారట. నువ్వు కానివమ్మా. వావ్. అమ్మా, నువ్వు తీసే షూటింగ్ లో ఆడి యాక్టింగ్ చేసేస్తున్నాడు. రే మంచి చెప్పలేదా? ఇతనెవరు? నాన్నగారు సెక్యూరిటీ. బ్లాక్ ఆయన పేరు. మనిషి బండోళ్ళలో ఉంటాడు కానీ వట్టి మట్టి బుర్రాడు. ఆడంగనంటే మా వాడికి భలే సరదా. భానుగారి పేరు చెప్పి మేము వాళ్ళు ఆడబెట్టుతా ఉంటాం. బొంబాయి నుంచి వచ్చినంత మాత్రం నన్ను ఎగతాళి చేయకు. నేనేం తెలియదు ఒక్కోడిని కాదు. ఇప్పుడు నేను నిన్నేమనలేదే. మంచి అత్తరాసం వస్తుంది కదా అమ్మాయి గారు, మీరు మంచి అత్తరు కొనుక్కొని రాసుకోండి. మరి అది బాంబేలో దొరుకుతుంది. అయితే మరి బాంబేకి వెళ్దాం. కోపం తెచ్చుకోకు. ఏదైనా మంచి బాడీ స్ప్రే కొనుక్కొని వాడచ్చు కదా. కానీ నాకు మాత్రం మల్లెపూల సువాసన, తులసి పరిమళం ఉపయోగించే నువ్వంటేనే ఇష్టం. నేను ముంబైలో ఉద్యోగం చేస్తున్నా. నా ఒంట్లో ప్రవహించేది ఆంధ్ర రక్తమే కదా. ఓహో, గొప్ప ఆంధ్ర రక్తం. అయితే నేను తలంటి పోసుకొని మల్లె పువ్వులు పెట్టుకుని ముఖం నిండా పసుపు రాసుకుంటాను. ఏంటి అది చాలా? చాలదు, పనిలో పని. నువ్వేట్రారా మా వాడిని నీకు పరిచయం చేస్తానమ్మా. ఈడు ఏరియాకే జగదేగీడమ్మా. నేను ఈడు బాబు పలాసు భూపతినమ్మా. మా నాన్నకు అసలు బుర్రే పంచాయదండి. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, మీరు ఇట్లా నవ్వుతా ఉంటే ఎలాగా? బొమ్మిడాయలు, మట్టి గరిసెలు, పొలసలు, రొయ్యలు, రొమ్మలు, రొట్టెలు, సముద్రంలో ఉన్న ఎండ్రకాయలు, రాత్రి పగలు నిద్ర లేకుండా మా బ్లాక్ గార్డ్ పట్టుకొచ్చిన స్వర్షాప్ కూడా ఉంది. ఓ మనిషి అంత ఎత్తుంది. ఇవన్నీ నీ కోసం చేసి ఉంచానమ్మా. వచ్చో పట్టు పట్టు. ఏటమ్మా పేసు కట్టు మారిపోయింది. ఇవన్నీ నీకు ఇష్టం లేదా? అయితే బీపు, మటను, కోడి, కుందేలు, పొట్టెలు, బాతు అన్ని బాగా వేయిస్తే ఏమ్మా ఇవన్నీ సరిపోతాయా? అయ్యో,
అసలు సమస్య అది కాదు. మరి సమస్య అంటే చెప్పు. నేను వెజిటేరియన్ని. అంతేనా? ఇక్కడున్న ఆడాళ్ళందరూ నీసు బాగా మెక్కినా దీపం పెట్టగానే శుభ్రంగా ఉంటారమ్మా. అయ్యో అది కాదు నాన్న. మరేంటి? అక్క శాకాహారం మాత్రమే తింటదంట. అదా సంగతి. ఒరే ఊరంతా తిరిగి కూరగాయలన్నీ పట్టరా బ్లాక్. ఏట్రా పెద్దాపురం నుంచి డాన్సింగ్ అమ్మాయిలు వచ్చారు. వచ్చారా? ఇక ఆలస్యం చేయకుండా బాగా ఓపమాను. నా స్నానం ఇప్పుడు కాదు కానీ మీరు ఇంకెక్కడికైనా వెళ్ళి స్నానం చేయండి. ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే మగాళ్ళు చూడటం విన్నాను. ఈ పెద్ద లింగమంటి జలకాలు ఆడుతా ఉంటే ఆడవాళ్ళు చూడటం ఇప్పుడే చూస్తున్నాను. భానుగారు మీరు దేవరగారి సినిమా చూసారా? జంతువులు ఉంటాయి. ఒక పెద్ద ఏనుక్కి నూనె రాసి స్నానం చేయిస్తున్నప్పుడు ఎలా ఉంటుందో వీడు స్నానం చేయడం అలా ఉందమ్మా. ఆ సినిమాలో ఏనుగు స్నానం చేస్తుంది, ఇక్కడ ఈడు స్నానం చేస్తున్నాడు. గాడికి గుర్రానికి తేడా కూడా ఈడికి తెలీదు. ఆ బ్రహ్మదేవుడు ఈయన అలా పుట్టించాడు. నేను ఇవాళ ఎందుకు స్నానం చేస్తున్నానో మీకు తెలుసా? ఎందుకు? ఓ తెలియనట్టు నటించుకో. ఇవాళ నిన్ను చూడడానికి పెళ్ళారు వస్తున్నారట కదా. దానికి నువ్వు స్నానం చేయడం ఎందుకురా? మధ్యాహ్నం వచ్చి మెక్కితే చాలు కదా. తింటాను అమ్మాయి గారిని చూడటానికి వచ్చినాడు గుట్టుక్కుమన్నాడు అనుకో, ఆడిని మోసుకెళ్ళడానికి సిద్ధంగా ఉండమని ఈడు చెప్పాడు. నేను ఇప్పుడు చెప్పాను. ఆ శేషర్ గారు ఈడు కలిసి అమ్మాయి గారి గురించి లేనిపోని బ్లాక్ చెప్పారు. ఇంకోసారి అమ్మాయి గారి గురించి లేనిపోని చెప్పారంటే నేనేం చేస్తానో తెలుసా? నేను అప్పుడే చెప్పాను కదా బాలుని పెళ్లి చేసుకున్నాడు అంతే సంగతులు అని. అయ్యో మీనాక్షి అప్పుడే వెళ్తున్నావా? మా ఆయన వచ్చే వరకు ఉండొచ్చు కదా. అది కాదంటే నేను ఇప్పుడే బయలుదేరాలి. ఇప్పటికే ఆలస్యమైంది. అక్క నువ్వు బయలుదేరు. అసలే ఆ వైద్యుడు చాలా కోపిస్తాడు తెలుసా. పసుపు, సొంటి, మిరియాలు, బచ్చాకు, ధనియాలు ఇవన్నీ తీసుకురా. ఇవన్నీ మందులేనా? ఇక్కడ రుబ్బే వాళ్ళ పేర్లు రా. నువ్వు వెళ్ళేవన్నీ పట్టా. నువ్వు వచ్చేటప్పుడు ఈ మందులన్నీ మర్చిపోకుండా తీసుకురా. అలాగా ఒకసారి చదువుకో. సొంటి, ఇంగువ, పల్లీలు. ఏంటూ సరిపది సొంటి ఇంకో కర్పూరం కదా రాసింది. ఓ అయితే వాడిని తెస్తాలే. వేదవా దీన్ని తీసుకో. ఏ ఆగాగు ఏమ్మాయి ఎక్కడికంత వేరంగా పరుగులు? ఎవరు నువ్వు? నీకు అసలు అపాయింట్మెంట్ ఉందా? నా పేరు మీనాక్షి. నువ్వు బొంబాయి నుంచా? అవును. ఓ అనుకున్నా. నా పేరు మృత్యుంజయ శర్మ, డాక్టర్ గారికి ప్రథమ శిష్యుణ్ణి. నేను ఈయనకి ప్రథమ శిష్యుణ్ణి. నీ మీద ఒట్టు. అలాంటిదేమీ లేదమ్మా. నువ్వు రా వెళ్దాం. రండి. ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎ జోక్, ఇట్స్ ట్రూత్. విజ్ఞానం ఇంకా బాగా పెరగనివ్వండి, మండే సూర్యుడిని మనిషి చేతో పట్టుకునివ్వండి, కానీ ఈనాటి ఆధునిక వైద్య శాస్త్రానికి పునాది భారత సంస్కృతిలో ఉంది. యునో ఆయుర్వేద ఇస్ ది బేస్ ఆఫ్ మోడల్ మెడికల్ సైన్స్. చెప్పింది అర్థమైందా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రామా. मेरेना, this is Meenakshi. 8 years back, we met in New York International Medical Conference. I know sir, Meenakshi from Mumbai. Yeah. ఆ సెమినార్లో అందరినీ ఇంప్రెస్ చేసింది మీనాక్షి. మీనాక్షి మరేనా గుర్తులేదా? సెమినార్లో మీ ఇద్దరే కదా నాతో డిస్కస్ చేసింది. మీ సందేహాలు తీర్చుకోవడానికి నా దగ్గరకు వచ్చేవారు తెలుసా? Yeah, Marina Williams. I think you came from Virginia University, right? Exactly. How are you, Meenakshi? Oh, I'm doing good. Thank you. 8 ఏళ్ళు అయింది కదా సార్, గుర్తుపట్టలేకపోయాను. ఎస్, మర్చావు. మనిషికి మరుపే. ఆనాటి చర్చ దీని గురించేగా. అవును, నువ్వు రేపు వస్తున్నావుగా, ఇవాళ వచ్చావేంటి? మిమ్మల్ని ఇవాళ చూడాలనిపించింది. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. వాట్ హ్యాపెండ్? అది నేను మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి సార్. మేము బయట ఉంటామండి, ప్లీజ్ కమ్.
ఇప్పుడు నీకేం కావాలి? అది కాదు, ఆ అమ్మాయి మీతో ఏదో పెసలుగా మాట్లాడాలట. అదేంటో నేను చూసుకుంటాలే. అలాగే. మీరిద్దరు వెళ్ళి మొన్న కొత్తగా 4 పేషెంట్ వచ్చారుగా, వాళ్ళకి బాగా మందార నూనె రాసి తలంటిపోయింది. నువ్వు పదరా, వచ్చిన వాళ్ళకి నీళ్లు పోయడమే కదా పని. మీరు ఆ వైద్యులు గారి తమ్ముళ్ళా? నేను జాన్సన్ ని. మైకేల్ జాక్సన్ తమ్ముడు? అవును అవును. మీ మొహాలు ఎంత మెరిసిపోతున్నాయి. ఆ మీనాక్షి గారు ఊరకనే వచ్చి ఉండదు. ఈ మెరుపు నీకు కూడా కావాలా? వచ్చుద్దా? తప్పకుండా. అయితే నా మొహం సొరచేపలాగా మెరిసిపోద్దంటారా? ముందు చొక్కా ఇప్పేసి ఈశ్వరుని ధ్యానం చేసుకో. పరలోకంలో ఉన్న ఓ నా తండ్రి, ఈ పేద బిడ్డలను రక్షించు తండ్రి. అరే, నీకు భీమసేన అని పేరు పెట్టినవాడు పెట్టి పుట్టినవాడు రా. అదే నిజం. వదరా. అరే భీమా, నువ్వు ఈ పక్కొచ్చి ఈ పెద్ద పిచ్చోడికి కొంచెం తైలం రాస్తావురా. వాడు పట్టుకోండిరా. మీనాక్షి చెప్పినట్లు అతని తలకి దెబ్బ తగలటం వల్లే ఆ మనిషి రంగు, అతని ప్రవర్తన మారిపోయి ఉండొచ్చు. మనిషి మెదడు ఒక అద్భుతమైన కంప్యూటర్, ఇందులో సందేహం లేదు. దానిలోని మెమరీ పవర్ని ఈనాటి వరకు ఎవ్వరూ కనిపెట్టలేరు. ఈ అద్భుతమైన కంప్యూటర్లోని ఏ ఒక్క భాగానికైనా ఇబ్బంది కలిగితే అందులోని ప్రాసెసర్ ఐసీ దెబ్బతిని అతని జీవితమే మారిపోతుంది. ఒక్కొక్కసారి అతను శాడిస్టు కావచ్చు, లేక పిచ్చివాడు కావచ్చు. అతన్ని మళ్ళీ మామూలు మనిషిగా మార్చటం అనేది చాలా అపురూపమైన సంభవం. దీన్నే ఇంగ్లీష్లో అమ్నీషియా అంటారు అనుకుంటా. అవును సార్, కానీ అమ్నీషియాని పూర్తిగా నయం చేసే చికిత్స అలోపతిలో లేదు కదా. నిజమే, అదేగా మన పరిశోధన. కానీ ఇది అమ్నీషియానేనా? నాకేమనిపిస్తుందంటే బ్లాక్, నువ్వు చెప్పే రమేష్ వేరు వ్యక్తులని నేను అనుకుంటున్నాను. ఎనీవే, నీకు నమ్మకం ఉంటే నేను రెడీ. థ్యాంక్ యూ సార్. మనం జీవితంలో నేర్చుకున్నది ఒక్కోసారి మన జీవితంతోనే పరీక్షించాలి. ఈ పరిశోధనలో నువ్వెన్నో కష్టాలను ఎదుర్కోవాలమ్మా. నేను దేనికైనా సిద్ధమే సార్. కానీ అతను ఇక్కడికి రావాలిగా, దానికి అతను ఒప్పుకుంటాడా? బంగారాజు గారు చెప్తే అతను ఒప్పుకుంటాడు.